ఈ వీడియో జస్ట్ ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారని, మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారని, ఏంటి మిడ్ వీకెండ్కి వచ్చేసాక కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యాక్చువల్లీ ప్రోమో కన్నా ఈ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంక స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. జస్ట్ మనం 77,000 సబ్స్క్రైబర్స్ అయ్యాం. సో థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే మన ఛానల్ రీచ్ పెరిగింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ అంత రేషియో అంత పెరగకపోయినా బట్ రీచ్ మాత్రం బాగా పెరిగింది, వ్యూస్ అన్ని పెరిగినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్స్ చేస్తున్నారో. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 80,000 అవుదాం మనం కొద్ది కొద్దిగా ముందుకెళ్ళి. అలా కాకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తే 1-2 వీడియోలతో కూడా 80,000 అయిపోవచ్చు. బిగ్ బాస్ అయిపోతుంది కదా బ్రో అంటే, అయిపోయినా కూడా ఈ ఛానల్ మనం టచ్లో ఉందాం. బిగ్ బాస్ కోసం మాట్లాడుకుంటా ఏదో టాపిక్ మీద బిగ్ బాస్ రిలేటెడ్గానో ఇంకోటో ఈ ఛానల్లో 2 వీక్స్కి ఒకసారి ఏదో ఒక వీడియో ఉంటుంది కంటిన్యూస్గా. ఛానల్ మాత్రం అలా ఉండిపోదు, సరేనా? సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మీకేమనిపించింది ఏంటి అని చెప్పి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత అప్డేట్స్ కోసం మాట్లాడుకుందాం. సో బర్నీ అన్నకి 230 పాయింట్స్ ఉన్నాయి గేమ్లో ప్రజెంట్ మాత్రం. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్, బర్నీ మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోర్ నుంచి మీరు తప్పుకోవాల్సి వస్తుంది. ఏదైతే లూప్లో తిప్పుతున్నాడో బిగ్ బాస్, ఆ లూప్ ఇది ఫైనల్ లూప్. నాకు తెలిసి ఫైనల్ లూప్ కాదు, ఇంకా 2 లూప్స్, ఇది కాకుండా ఇంకొకటి ఉంది. సో ఈసారి బర్నీ అన్నకి అందరికన్నా లీస్ట్ స్కోర్ ఉంది కాబట్టి బర్నీ అన్న ఎలిమినేట్ అనగానే బర్నీ అన్న కొద్దిగా ఎమోషనల్ అవుతారు. సో అన్న ప్రూవ్ చేసుకుందాం, ఏదోటి చేద్దాం, ఏదోటి ఇంకో గేమ్ ఆడదాం అని అనుకున్నారు. బట్ బర్నీ అన్న కూడా 2 సార్లు గేమ్లో నుంచి పక్క పెట్టేశారు. సో పక్క పెట్టేసేపటికి ఆయన స్కోర్ ఇంకా పడిపోయింది. దాని తర్వాత సో మీ దగ్గర 50,000 పాయింట్స్ ఉన్నాయి, అలాగే స్కోర్లో సగం, నెక్స్ట్ మీ దగ్గర ఉన్న మనీలో సగం, అదే పాయింట్స్లో సగం. సో ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగితే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, మీకు రాదులేండి. సో మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనగానే బిగ్ బాస్ నేను తనూజాకి ఇవ్వాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పి బర్నీ అని చెప్పాడు. నిన్న నైట్ ఓ డిస్కషన్ జరిగింది కళ్యాణ్ తనూజా మధ్యలో. నువ్వు వెళ్ళి అడుగు బర్నీ గారు నీకు ఇమ్మని అంటే, నేను అడగను అంటా. లేదు అడుగు అంటే మేబీ ఆయన ఇమాన్యుయల్కి ఇస్తారేమో అది అని చెప్పి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బర్నీ అన్న ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ తనూజానేరా, ఎప్పటికీ. ఎందుకంటే ఆ బాండ్ అలాంటిది ఆయన సైడ్ నుంచి. ఎప్పుడైనా ఈ బాండ్లో ఆవిడ ఆయన్ని క్వశ్చన్ చేశారు కానీ ఆయన ఎప్పుడు క్వశ్చన్ చేయాలి, రైట్? కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆవిడని తప్పించి దివ్యాకి సపోర్ట్ చేయటమో, సుమనన్నకి సపోర్ట్ చేయటమో. బట్ అక్కడ కూడా ఆయన లాజిక్స్ ఆయనకు ఉన్నాయి. దివ్య ప్రతిసారి ఫీల్ అవుతూ ఉండేది, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సుమనన్నకి తను కాకుండా ఎవ్వరు లేరు, సుమనన్నతో ఉంటుంది తనే. అలాంటి సుమనన్న పక్కన పెట్టి 1 సైడెడ్గా చేస్తే ఖచ్చితంగా కరెక్ట్ కాదు కాబట్టి ఆయన సుమనన్న సపోర్ట్ చేశాడు. సో స్టాండ్ తీసుకున్నారు, ఒకళ్ళే తీసుకున్నారు అన్న సపోర్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, ఒక సైడు తనతో పాటు ట్రావెల్ అవుతున్న సంజన గారు ఉన్నారు, ఇంకో సైడ్ ఇమాన్యుల్ ఉన్నాడు, ఇంకోసారి తనూజా ఉన్నారు. అయినా కూడా ఆయన తనూజాకి ఇచ్చారు. ఇమాన్యుల్కి ఇచ్చుంటే బాగుండేది అన్నది నా ఒపీనియన్. ఎందుకు ఇవ్వాలి ఇమాన్యుల్కి అంటే, ఎందుకు ఇచ్చుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నానంటే, అన్న రీఎంట్రీ ఇచ్చినప్పుడు, బర్నీ అన్న రీఎంట్రీ ఇచ్చినప్పుడు అందరికన్నా ఎక్కువ కష్టపడింది ఇమాన్యుల్ సింపుల్గా శ్రీజా సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు, లేదు ఇటు సైడే ఉన్నాడు, పోరాడాడు, 1-2 టాస్కులు గెలిపించాడు. సో అన్న హౌస్లో ఉన్నాడు అనుకుంటే, బయట ఓటింగ్ ఏంటి పక్కన పెట్టినా అన్న హౌస్లో ఉన్నాడు అనుకుంటే తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో తనూజా ఎట్లాగో లీడింగ్లో ఉంది, ఎక్కువ లీడింగ్ కాదు, 15-20 పాయింట్లు లీడింగ్లో ఉంది. బట్ స్టిల్ ఎలాగో తనూజా తను సపోర్ట్ చేయట్లేదు కాబట్టి తన ఫస్ట్ ఉన్నప్పుడు తీసేశారు, లాస్ట్ ఉన్నప్పుడు తీసేశారు. 2 కేసులను తనూజా సపోర్ట్ చేయనప్పుడు తను ఇమాన్యుల్కి ఇచ్చుంటే చాలా బాగుండేది. నాకు అలా చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ స్టిల్ ఓకే. ఆయన ఏంటంటే ఆ బాండ్, ఆ కూతురు అనే బాండ్ ఏదైతే ఉందో అందులో ఇంకా పెనవేసేసుకున్నారు. సో అందుకోసం ఇచ్చారు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి తనూజాకి ఎట్లాగైనా సేఫ్ అవుతుంది కాబట్టి తనూజాకి ఇచ్చారని అనుకోవచ్చు. కానీ ఆ లెక్కలో ఇమాన్యుల్ కూడా హౌస్లో అంతే ప్రయారిటీ ఉంటుంది కదా. సో ఇమాన్యుల్ కూడా సేవ్ అవుతారని హౌస్లో అలాగే అనుకుంటారు కదా. సో ఆ లెక్కను చూసుకుని ఇమాన్యుల్కి ఇవ్వచ్చు. ఇక సంజన గారికి అంటారా, నిన్న సుమనన్న పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ వేస్తే బాగోదు కాబట్టి ఇంక ఇచ్చుంటారు. అలాగే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సంజన గారికి పోవటంలో అర్థం ఉంటుంది. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆవిడ కనుక టికెట్ వచ్చేసిందంటే మనకు ఒక ప్లేస్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే, ఒకవేళ అలా ఆలోచిస్తే కనుక. నేను కూడా చాలామంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నా మన సంజన గేమ్ పాయింట్ అన్ని పక్కన పెట్టే కదా సుమనన్న పాయింట్స్ అన్ని ఇప్పించింది. సో ఎనీవే, సో ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ తనూజానే అని చెప్పి ఇంకొకసారి ప్రూవ్ అయింది. సో ఎమోషనల్ అవుతాడు బాగా, ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అవుతుంది. వచ్చి ఆయన తెలిసి చెప్పినట్టు అడగలేదు అనుకుంటా, కళ్యాణ్ చెప్పినట్టు అడుగుంటే అంత షాక్ అయ్యేది కాదు. తనూజాకి అనగానే షాక్ అవుతుంది. సో కళ్యాణ్ చెప్పినట్టు అడగలేదు, లెట్ ఇట్ బి అని వదిలేసింది. మంచి పని చేసింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, వెళ్ళి అడిగితే అది ఇంకా చండాలంగా ఉండేది నన్ను అడిగితే మాత్రం. సో అక్కడ వస్తున్నప్పుడు హగ్గించుకొని చేసుకుంటాడు, పక్కన సంజన గారిని చూపిస్తూ ఉంటాడు. సో ఇంకోటి చెప్తాను నేను, ఒకవేళ సంజన గారికి ఈ పొజిషన్లో ఉన్నా కూడా ఇమాన్యుల్కి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బాండ్స్ అలాంటివే. మేబీ ఇటు సైడ్ వస్తే తనూజానో ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోతే ఎవరికి ఇస్తారంటే తనూజా ఇమాన్యుల్కి, తనూజాకి ఇచ్చుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఖచ్చితంగా సంజన గారు ఎలిమినేట్ అయ్యే పొజిషన్లో ఉంటే ఇమాన్యుల్కే ఇస్తారు, అది మాత్రం పక్కా.
నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకా టాస్క్ టైము. సో లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం కీ టు సక్సెస్. సో అక్కడ కీస్ ఉన్నాయి, డిఫరెంట్ కీస్ ఉన్నాయి. అక్కడ ఒక పజిల్ లాంటి అదే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఒక 6 షేప్స్ ఉన్నాయి. ఆ షేపులకి సంబంధించి మీ ముగ్గురికి డిఫరెంట్ కలర్స్, ఆ షేపులన్నీ వాళ్ళ కలర్స్ సంబంధించిన షేపులన్నీ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి. ప్రతి 2 షేపులు, మొత్తం 6 షేపులు కదా, 2 షేపులు కలిపి ఒక లాక్ చేసినట్టున్నారు. ఇక్కడ చాలా కీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు కీస్ తీసుకుని వెళ్ళాలి. సో అక్కడ 3 ఉంటాయి. ఒక్కొక్కరికి సంబంధించిన 3 లాక్స్ ఉంటాయి. మూడిట్లో ఏదో ఒకటి ఓపెన్ చేయాలి. ఏదో ఒకటి ఓపెన్ అయితే ఓపెన్ అయినట్టు, లేదంటే వచ్చి మళ్ళీ ఆ కీ పక్కన పెట్టి ఇంకో కీ తీసుకెళ్ళాలనుకుంటా. ఇక్కడ మనం అందరూ గమనించేది ఏంటి, ఏం చేయాలి ఇక్కడ తెలివిగా, ఫస్ట్ కీ మీద ఏదైనా నెంబర్ ఉందేమో, కీకి ఏదైనా పేరు ఉందేమో, కంపెనీ ఏదైనా ఉందేమో, అలాంటివి చూసుకుంటూ ఉండాలి. సో నెంబర్ ఉంటే చూసుకుంటే అది లోపలికి వెళ్ళి కనిపిస్తే ఓకే. సో ఇంకా లోపలికి వెళ్ళి తెరవాలి. నేనైతే అసలు సంజన గారు కానీ తనుజ గారు అసలు తిరుగుతారా కనీసం అని అనుకున్నా కానీ తెరిచారు. సో ఇమ్మాన్యుయల్ యాస్టీస్గా దూసుకుపోయాడు. సో ఫస్ట్ అది నేల మీద జరిగిన టాస్క్, అది గాలిలో జరిగినా, అది నీళ్ళలో జరిగినా, ఏడ జరిగినా ఇమ్మాన్యుయల్ టాస్క్లో కొట్టడం అంటే కష్టమే. సో ఫస్ట్ ఇంకా వెళ్ళి తీసుకుని వచ్చి ఇంకా పేర్చుకుంటా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ డెమోన్ ఉంటే ఒకలా ఉండేవాడు. ఇమ్మాన్యుయల్ స్ట్రాటజికల్గా ఆడలేదేమో అనిపించింది నాకు. ఆడలేదంటే ఆడలేక కాదేమో, వేరే జెండర్ ఫ్యాక్టర్స్ ఎన్ని చూసుకొని వదిలేసాడేమో అనిపించింది. ఏంటి అంటే డెమోన్ అంటాడు, ఇప్పుడు అవి కాపాడుకున్నా ఇంకేం వద్దన్నా అని చెప్పి ఆల్రెడీ 4 షేపులు పెట్టేశారు కదా. వీళ్ళందరూ ఇక్కడ 2 షేపులు తెచ్చారు. ఆ 4 షేపులు కాపాడుకుంటే సరిపోద్ది. అంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఒకటే టేబుల్. సో అందరూ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు గెలిచినట్టు. 4 వచ్చేసింది కదా, పెట్టేసుకుంటే అయిపోద్ది. వాళ్ళిద్దరిని పెట్టకుండా ఆపాలి. ఆపితే కనుక ఎవరైతే ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. సో ఇమ్మాన్యుయల్ గెలుస్తారు. సో డెమోన్ ఆడే విధానం ఇలా ఉంటుంది. ఇద్దరు ఆపేసాడు, అమ్మాయిలు అబ్బాయిలను చూసేవాడు కదా డెమోన్. ఖచ్చితంగా ఇద్దరు ఆపేసాడు. ఇద్దరు లాక్ చేసి పెట్టేవాడు బిల్లు కొట్టేదాకా. ఇంకా వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి అవన్నీ కాదు, అది పెద్ద తత్వంగా ఉంటుంది. ఎందుకు నేను అసలు 2 షేపులు పెట్టి ఆపేసాడు వాళ్ళిద్దరిని. 4 కూడా కాదు, 2 పెట్టి ఆపేసాడు అంతే. సింపుల్గా చెప్పాలంటే, అన్న ఇద్దరిని ఆపన్నా, లేకపోతే ఆపమేంటన్నా అని చెప్పి, అన్న నువ్వు వెళ్ళి తీయొచ్చు అన్న, మర్చిపో, నువ్వు వాళ్ళకు కూడా తీయొచ్చు అన్న, మర్చిపోతే ఇంకా రన్నింగ్ కామెంట్ ఇస్తానే ఉన్నాడు. వాళ్ళేమో పెడతా ఉన్నారు, వాళ్ళేమో ఇమ్మాన్యుయల్ తీసేసి అలా పెడుతున్నారు, ఇమ్మాన్యుయల్ వాళ్ళ తీసి అలా పెడుతున్నాడు. సో ఏంటన్నా నువ్వు అది చెప్తుంటే బర్నీ రే డెమోన్ ఏంది అసలు గ్యాప్ ఇయ్యి. నెక్స్ట్ దాని తర్వాత కట్ చేస్తే సంజన గారు తనుజ గారు ఇద్దరు కలిసి ఇమ్మాన్యుయల్ ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో అదిదా సర్ప్రైజ్. యాక్చువల్గా ఇక్కడ ఏం చేయాలంటే నన్ను అడిగితే ఇమ్మాన్యుయల్ సంజన గారు కలిసి ఆడాలి ఈ టాస్క్. ఎందుకంటే ఆల్రెడీ చాలా పాయింట్స్ తనుజ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇమ్మాన్యుయల్ సంజన గారు కలిసి తనుజని ఆపేయాలి. వాళ్ళిద్దరు ఈక్వల్ చెరుకో 3 పెట్టుకొని తనుజని ఒంటరిని చేయాలి. అంటే టాస్క్ అంటే వీళ్ళు ఎలా ఆడుతున్నారో దాన్ని బట్టి చెప్తున్నా, అలా ఆడాలి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మాటలు లేవు ఎవరికి. అలాగే తనుజ ఇమ్మాన్యుయల్ కలిసి ఆడే పొజిషన్ కూడా లేదు. అలా ఆడితే మరీ కార్నర్ చేసేసినట్టు ఉంటుంది సంజన గారిని. సో మరీ ఇదిగా చేసేసినట్టు ఉంటుంది. సో ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గానే ఆడారు. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఆడారు. ఇమ్మాన్యుయల్ ఇద్దరిని ఆపడానికి ట్రై చేశాడు. అలాగే వాళ్ళిద్దరు కలిసి ఇమ్మాన్యుయల్ కూడా ఆపడానికి ట్రై చేశారు. ఇమ్మాన్యుయల్ బ్లాక్ చేయడం, వాళ్ళ షేపులు పెట్టుకోవడం, ఇదంతా. దాని తర్వాత ఇక్కడ సంజన గారి 2 ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో తనుజ ఒకటి ఉంది ప్రోమో ప్రకారం. ఇమ్మాన్యుయల్ 2 ఉన్నాయి. అక్కడ సంజన గారు బిగ్ బాస్ బెల్లు మోగించండి, బిగ్ బాస్ బెల్లు మోగించండి బిగ్ బాస్ అంటే ఆవిడ 2 ఉన్నాయి కదా. సో ఇమ్మాన్యుయల్ 2 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ ఇస్తారు, తనుజకి సెకండ్ ప్లేస్ వస్తుంది, థర్డ్ ప్లేస్ వస్తుంది పోనీ. సో అందుకని బెల్లు మోగించండి అంటా ఉన్నారు అనమాట. సో బిగ్ బాస్ బెల్లు మోగిస్తారేమోనని. ఆయన మోగించాలన్నప్పుడు ఆయన మోగిస్తారు. కానీ సంజన గారు చాలాసార్లు బిగ్ బాస్ కొన్ని కోరుకున్నప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి. 100 పాయింట్లు పెట్టమంటే 100 పాయింట్లు పెట్టడం, ఆడ ఏదంటే జరుగుతూ ఉంది కొన్నిసార్లు. సో దానికోసం చెప్తా ఉన్నారు కానీ ఆయన మోగించాలి నాకు తెలిసి. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ ఆవిడ తీసి పడేస్తూ ఉన్నాడు. ఇంకా ఆవిడ పెట్టుకోవడం కష్టమైంది కదా. సో అది అలా టాస్క్ అనేది జరుగుతూ ఉంది. సరే ఫైనల్గా ఈ టాస్క్ ఎవరు గెలిచారు? సో చివరికి ఏమైనా ఇమ్మాన్యుయల్ తనుజ కలిసిపోయారా, లేదంటే తనుజ ప్లస్ సంజన గారు కలిసిపోయారా, ఏం జరిగిందో తెలియదు. కానీ సంజన లాస్ట్ దిస్ టాస్క్ అని వచ్చింది. అంటే ఆవిడ షేపులు ఒక్కటి కూడా నాకు తెలిసి బోర్డు మీద ఉండవు. ఓడిపోయారు అని వస్తే బోర్డు మీద ఉండవు, 0 పాయింట్స్ అయి ఉంటాయి. లేదంటే థర్డ్ ప్లేస్ అని వచ్చేది అట్లీస్ట్. సో అప్డేట్ ఇలా వచ్చింది. అప్డేట్స్ కొన్ని రాంగ్ అవుతున్నాయి బ్రో. నేను చెప్తున్నాను, సోషల్ మీడియా వచ్చే అప్డేట్స్ కొన్ని రాంగ్ అవుతున్నాయి. నా అప్డేట్స్ కాదు, సోషల్ మీడియాలో వస్తున్న అప్డేట్సే. సో రాంగ్ అవుతా ఉన్నాయి. నిన్న కూడా ఇమ్మాన్యుయల్ గెలిచిన దానికి సంజన గారు గెలిచిందని వచ్చింది. సో బోత్ ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ గెలిచారు అంటే వాళ్ళిద్దరు గెలిచారు ఇన్ ద సెన్స్ ఫస్ట్ సెకండ్, లేదంటే ఇద్దరు 2 షేప్లు ఉండటమో 3 షేప్లు ఉండటమో ఏదో జరిగి ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి సంజన గారు ఆపటమో సంథింగ్ ఏదో జరిగింది. సో ఇది మనం ఎపిసోడ్ లైవ్ చూసిన తర్వాత దీన్ని మనం డిసైడ్ చేసుకుందాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. మనం ప్రోమోలు చూస్తే 90% జడ్జ్ చేయనప్పుడు అప్డేట్స్ ప్రకారం జడ్జ్ చేయకూడదు కదా ఏం జరిగింది ఏంటి అని. సో చూద్దాం. దాని తర్వాత సో ఇక్కడ సంజన గారు రేస్ నుంచి అవుట్ అయిపోయారు. ఆవిడ థర్డ్ ప్లేస్లో రావడం ఏదో జరిగింది. వీళ్ళిద్దరికి పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ తనుజ నిల్చొని ఉంటారు. యాక్చువల్గా స్కోర్స్ చూసుకుంటే ఇమ్మాన్యుయల్ 320, సంజన గారు 320 ఉన్నాయి. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ స్కోర్ చేయడం వల్ల 100 పాయింట్స్ అలా స్కోర్ చేయడం వల్ల 420కి. సో తనుజ కూడా ఒక 80 పాయింట్స్ అలా స్కోర్ చేయడం వల్ల మేబీ 410కి. అలా వాళ్ళిద్దరు ఫస్ట్ 2 ప్లేస్లో ఏదర్ తనుజ ఫస్ట్, ఇమ్మాన్యుయల్ ఫస్ట్, తనుజ సెకండ్, ఇమ్మాన్యుయల్ సెకండ్ వాళ్ళిద్దరు ఉంటారు. సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉండి ఎలిమినేట్ అయిపోయి ఉంటారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆవిడ పాయింట్లు ఏమైనా వెళ్ళి అంటే చెప్పలేము.
ఎల్లుండొచ్చు 50 పాయింట్స్, ఎల్లుంటే కనుక మేబీ సెకండ్ రూమ్లో వస్తుందేమో, ఎల్లుంటే అవి అగైన్ ఇమాన్యుయల్కి వెళ్తాయి. సో ఆ విధంగా ఎనీవే ఇంకా పాయింట్స్ మ్యాటర్ కాదు నాకు తెలిసి. సో పాయింట్స్ మ్యాటర్ అవ్వకుండా ఓన్లీ ఇంకా ఫస్ట్ 2 ప్లేసెస్ మ్యాటర్ కాబట్టి ఆ ఫస్ట్ 2 ప్లేసెస్కి టాస్క్లు పెట్టుంటాడు బిగ్ బాస్, ఇంకెవరు ఫినాలే గెలాలి అని చెప్పి. సో ఇంకో టాస్క్ జరిగింది, అదేంటంటే కొన్ని బెలూన్స్ని ఉఫ్ అని ఊదుకుంటా ఒక గొట్టం లాంటి దాంట్లోకి పంపించారు, టాస్క్ ఏదో సంథింగ్ ఏదో. బట్ ఇందులో ఇద్దరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ని లోపల పంపించారంట. సో నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. యాస్టీస్గా జరుగుంటే కనుక, అంటే ఇమాన్యుయల్ పోటాపోటీగా తనుజ కనుక ఆడి ఇమాన్యుయల్తో ఈక్వల్గా నిల్చుందంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. చూద్దాం, లెట్స్ సీ ఏం జరిగింది ఏంటంటే. బట్ ఇద్దరికి ఈక్వల్గా రావడం, విజేత ఎవరో తేలకపోవడంతో, ఇద్దరు విజేత రావడంతో ఇంక తప్పక బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టారు. ఇలాంటి విజేతలు తేలని టాస్క్ వచ్చిన బిగ్ బాస్ ఏం టాస్క్ పెడతాడు? సపోర్టింగ్ టాస్క్ పెడతాడు, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ కైండ్ ఆఫ్ టాస్క్ పెడతాడు. నాకు తెలిసి బరువులు మోసే టాస్క్ ఏదో, కావిళ్ళ దాంట్లో బరువులు మోసే టాస్క్ ఏది ఇచ్చుంటారు. సో వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అనేది చెప్పాడు. అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వచ్చి వెయిట్ లేస్తా ఉండాలేమో, సంథింగ్ లైక్ దట్ ఏదో టాస్క్. బట్ సపోర్టింగ్ టాస్క్ని వచ్చేపాటికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే ఆబ్వియస్గా బర్నీ అన్న, సుమన్ అన్న, నెక్స్ట్ సంజన గారు, వాళ్ళ ముగ్గురు కలిసి, సంజన గారు చెప్పలేను తనుజకి చేస్తారని. సో బర్నీ అన్న, సుమన్ అన్న తనుజాకి, కళ్యాణ్ కూడా తనుజాకి, నెక్స్ట్ డెమోన్ వచ్చేపాటికి ఇమాన్యుయల్ చేస్తాడు. ఆబ్వియస్గా డెమోన్ సంజన గారు ఇమాన్యుయల్ చేస్తే, కళ్యాణ్ ఇటు సైడ్ చేస్తే వీళ్ళ సైడ్ ఎక్కువ మెజారిటీ, వీళ్ళు నలుగురు అవుతారు, వాళ్ళు ముగ్గురు అవుతారు. సో ఇటు సైడ్ నలుగురు, అటు సైడ్ ముగ్గురు అవుతారు. సో ఆ విధంగా ఏమైనా మరి ఇమాన్యుయల్కి డిసడ్వాంటేజ్ అయ్యి ఆ సపోర్టింగ్ టాస్క్లో ఏం జరిగిందంటే ఇమాన్యుయల్ ఓడిపోయాడంట. సో సపోర్టింగ్ టాస్క్ అని చెప్పారు. సో ఇమాన్యుయల్ ఓడిపోయి తనుజ గెలిచింది. సో దాంతో ఆవిడది హైయెస్ట్ స్కోర్ అయిపోయింది. సో గెలవటం వల్ల ఇంక స్కోర్ మ్యాటర్ కాదనుకున్నాం, కానీ స్కోర్ మ్యాటర్ అయి ఉండొచ్చు, లేదంటే ఈక్వల్గా ఉన్న ఆవిడకి 100 పాయింట్స్ రావడంతో, లేదంటే 150 బిగ్ బాస్ ఎంతకైనా పెట్టి ఉండొచ్చు, 50 పెట్టి ఉండొచ్చు. ఫస్ట్ వస్తే తనుజ కూడా దాటి వెళ్ళేటట్టు. సో దాటి వెళ్ళి ఏదో చేసి మొత్తానికి ఫైనలిస్ట్గా, అంటే ఫైనలిస్ట్ జరుగుతున్న ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇది ఆవిడ గెలిచారు. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే టాస్క్ని ఆవిడ గెలిచారు. ఆవిడ గెలిచి ఇమాన్యుయల్ ఓడిపోయాడు. ఆబ్వియస్గా ఇమాన్యుయల్ చాలా బాధపడి ఉంటాడు, టికెట్ ఫినాలే గెలవలేదు, ఇది గెలవలేదు, అది అని చెప్పి. దీని తర్వాత ఇక్కడ ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే, తనుజకి సింపుల్గా గెలిచింది కాబట్టి బయట నుంచోబెట్టి బాంబులు బేల్ చేసి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే టికెట్ ఫినాలే నెంబర్ 2 ఇచ్చేసి మీరే సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పి శివంగ్ ఇవే అని పాటేసేసి హడావుడి చేసి బాంబులు కాల్చి కాగితాలు ఎగరేసేసి పెద్ద ఇచ్చేయాలి. కానీ ఇదేం చేయాలి బిగ్ బాస్. ఇదే ట్విస్ట్. ఏం చేశాడంట అంటే ఆవిడ్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారంట. పిలిచి, మేడం మీరు ఇట్లా గెలిచారు కాబట్టి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాం. అదేంటి అంటే, మీరుకి ఇమ్యూనిటీ కావాలా అంటే సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్తారా, లేదంటే ఆవిడ దగ్గర ఒక 3 లక్షల డబ్బులు ఉన్నాయి, 2.75 lakhs నేను ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 25,000 ఎంతో బర్నియర్ దగ్గర నుంచి వస్తాయి. సో 3 lakhs అవుతాయి. అంటే డెమోన్ డబ్బులు అన్నీ కలిపి 75,000 యాడ్ అయినాయి కదా, ఇప్పుడు 25,000 యాడ్ 3 lakhs అవుతాయి. సో మీకు డబ్బులు కావాలన్నా 3 లక్షలు, అది 3 లక్షల పాయింట్లు కాస్తే 3 లక్షల రూపాయలని, లేదంటే మీకు నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ కావాలన్నా, సో ఏం కావాలన్నా అడగండి మనమే కదా అని చెప్పేసి అడిగారు. ఆఫర్ ఇస్తే ఆవిడ నాకు ఏం వద్దు, అన్నీ మీరే ఉంచుకోండి, నేను ఆడియన్స్ ఓటింగ్తో ఫినాలే వెళ్ళాలనుకున్నా, నాకు ఫినాలే కూడా వద్దు, ఏది వద్దు అని చెప్పారంట. అటు బిగ్ బాస్ అలాంటప్పుడు మేము ఎందుకు టాస్క్ పెట్టాం అని అనుకుని ఉంటారు. సో ఏదైనా సరే అలాగేదో చేశారంట. సో దాంతో ఏంటంటే ఉదయం నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ అని ఏదో వస్తుంది. నేను ఇది నమ్మనబ్బా అసలు. పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్లు, నెగిటివ్ ఎపిసోడ్ లోడింగ్లు ఇవన్నీ అది చూసేవాడికి అక్కడ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు జడ్జ్ చేయాలా దీనికి? చాలామంది మా తనుజాకి సూపర్ డూపర్ అంటే ఆగండి అని చెప్పాను. ఆగండి, చూసిన తర్వాత చెప్తాను, ఎందుకంటే చాలా లీక్స్ రాంగ్ అవుతున్నాయి. చూసిన తర్వాత ఆ జరిగిన టాస్క్లు బట్టి ఎవరెవరు ఎలా కష్టపడ్డారు చూసి అది కరెక్ట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, ఆ డెసిషన్ మీద మన అభిప్రాయం ఏంటి, మనం అంటే ఏం చేస్తాం అన్నది అప్పుడు మనం డిసైడ్ చేసి చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే అంత అవసరంలా, ఇప్పుడే చెప్పుకోవసంలా. బట్ నేను చెప్తుంది అప్డేట్స్ మాత్రమే కాబట్టి అప్డేట్స్ మీద నా జడ్జిమెంట్ ఏం పాస్ చేయను, అప్డేట్స్ చెప్తున్నాను. సో ఆవిడకి అలా అడిగితే ఆవిడ లేదు నేను అలా అన్నారంట. అన్న తర్వాత ఏమైంది, బయటికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బాగా డిసప్పాయింట్ అయ్యి కొంచెం తనుజాతో కొంచెం కోపంగా, కొంచెం చిరాగ్గా. సో కళ్యాణ్ వర్సెస్ తనుజ ఏదో చిన్న ఇష్యూ అయింది అని టాక్, చిన్నదైందా పెద్దదైందా, ఏదో డోర్లు కొట్టేసి బాగా డిసప్పాయింట్ అయిపోయి ఎందుకు ఆడాలి అలాంటప్పుడు, అలది ఇది అని చెప్పి నేను గెలిపించడానికి ఎంత చేశాను కదా, డామ్ డిస్క్ అని చెప్పి ఏదో డిస్కషన్ అయింది అని చెప్తున్నారు. ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అన్నదో వచ్చేదాకా తెలియదు. సో మొత్తానికి జరిగింది ఇది. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అంటే తనుజ, కానీ తనుజ కాదు అకార్డింగ్ టు సోషల్ మీడియా అప్డేట్స్. తనుజ గెలిచింది కానీ తనుజ తీసుకోలేదు. సో ఎవరు లేరు. మేబీ ఆవిడ తీసుకుంటాను అని ఉంటే బిగ్ బాస్ ఏం బాంబు పిలిచాడో తెలియదు, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అన్నదానికి ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చేవాడు. సో ఏం జరిగింది, బిగ్ బాస్ ఏం చెప్పాడు, దాని తర్వాత ఇవన్నీ మనం తెర మీద చూడాల్సిందే. సో ఇది సంగతి. నెక్స్ట్ దీని తర్వాత ఏమైందిరా అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. సో మరి అర్ధరాత్రి అందరూ పడుకున్నప్పుడు ఆ చల్లని అర్ధరాత్రి అంటేనే మధ్య కదా, మరి ఆ చల్లని చలిలో మిడ్ వీక్ ఎలిమినేషను, అది కూడా వీకెండ్ పూట, వాళ్ళకి థర్స్డే నైట్ మనకు ఫ్రైడే నైట్ చేశారంట అని చెప్పి చేస్తారంట, చేసేసారంట, చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి ఏవేవో అప్డేట్స్ వచ్చినాయి. ఏమీ జరగల.
సోమనాథ్ వెళ్ళిపోయాడు, అసలు బ్యాగ్ సర్దేసుకున్నాడు. ఇంకా లాస్య గారి కోసం లాస్య గారు వెయిటింగ్, ఎదురు చూస్తున్నారు, వస్తాడు నారాజ్ అన్నట్టు చెప్పారు. ఏ రేంజ్లో ఆడేమీ జరగలేదు. సో సింపుల్గా అందరూ యాషిస్గా పడుకొని ఉన్నారు, అలాగే జరిగింది. సో నో మిడ్ వీక్ ఎలిమినేషన్, లేదంటే నో వీకెండ్ అంటే ఫ్రైడేకి వచ్చిన తర్వాత నో ఎలిమినేషన్, ఇంకే ఎలిమినేషన్ జరగల. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నది లేదు. మనం ఏదో తమ్నైల్లో పెట్టుకొని ఒక వీడియో చేసుకోవడానికి తప్పితే పెద్ద ఇష్యం లేదు. సో అందుకని నాకు తెలుసు అది లేదని చెప్పి. సో నేను ఎట్లా అంటే తెలిసి అంటే నాకు నా సోర్స్ నుంచి ఏమి రాలేదు కాబట్టి నాకేం తెలియదు కాబట్టి ఇంకేం చెప్పలేదు. సో అది జరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఏది జరగలేదు. ఇప్పుడు సెకండ్ పాయింట్, మరి ఏంటి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టాప్ 6 ప్లాన్ చేస్తూ ఉంటుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని ఎమోషన్స్ చూసిన తర్వాత భరణి అన్ని, సంజన గారిని, సోమనాన్ని ఇన్ని ఎమోషన్స్ చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ చేసి, ఇంక తప్పదు కాబట్టి ఒకళ్ళు ఎలిమినేట్ చేసి టాప్ 6 ఉంచొచ్చు. సో ఈ వీకెండ్ మనకు తెలిసిద్ది. గట్టిగా ఓట్లు వేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ జరిగినా కూడా చెప్పలేము. సో జరిగితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరగచ్చు, లేదంటే టాప్ 6ని ఫినాలే వీక్కి తీసుకెళ్ళి శ్రీ సత్యని అప్పట్లో సీజన్ 6 ఎలిమినేట్ చేసినట్టు జర్నీ వీడియో చేసిన తర్వాత ఎలిమినేట్ చేయొచ్చు ఎవరో ఒకరిని. సో అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదైనా జరిగితే జరగచ్చు. సో అలాగేమైనా ప్లాన్ చేస్తే చెప్పలేం. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇంకో విషయం చెప్తున్నాను, ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడతాను కానీ అప్పటికి లేట్ అయిపోద్దేమో. మీ ఫేవరెట్ ఎవరైనా మీరు గట్టిగా ఓట్లు వేసుకోండి. మీరు అద్భుతంగా అనుకున్న వాళ్ళు కూడా చాలామంది డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి ఉంది. మిస్డ్ కాల్స్ డేటా ఈసారి కొంచెం చాలా తేడా అంటే చాలా తేడాగా ఉంది. ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఓట్లు వేసుకోండి. నెక్స్ట్ వీడియో ఓటింగ్ అనాలిసిస్ చేస్తాం సాయంత్రం లోపల. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తా, క్లారిటీ ఇస్తా దాని మీద. సో ఎవరున్నారు డేంజర్ జోన్లో అని చెప్పి. ఒక ఎలిమినేషన్ జరిగితే అందరికీ ఈజీనే గెస్ట్ చేయడం, రెండో ఎలిమినేషన్ డిఫికల్ట్ అవుతుంది. సో అది సంగతి. అప్డేట్స్ అన్ని చెప్పేసాను. నాకు తెలిసి నా హెల్త్ బాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళి ఒక మంచి హాట్ వాటర్తో మంచి స్నానం చేసామంటే అన్ని సెట్ అయిపోతాయి. వాయిస్ కూడా సెట్ అయిపోయింది. కోల్డ్ ఒకటే ఈ ఒక్క సౌండ్ మీకు సరాగ్గా ఉంటుంది, అది కూడా తీసేద్దాం. ఇంకొక గంట 2 గంటలు మంచి స్టీమ్ తీసుకొని వెళ్ళి బాత్ చేసామంటే ఇంకా సెట్. ఇంకా 100%, 80% అప్పు, లెవెల్ అప్. ఇంకా 100% ఈరోజు దుమ్ము దులిపేద్దాం. నాగార్జున గారు ఏం అడగాలి, ఓటింగ్ అనాలిసిస్, సెకండ్ ప్రోమో, లైవ్ అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. చలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. 77,000 అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. 8 కొట్టేస్తున్నాం మనం. ఏం చేస్తారో తెలియదు, సండే లోపల మనం 8 అయిపోవాలి. ఏం చేస్తారో తెలియదు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.